నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు చర్చలు. ఒకటి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పారిపోయారు అనేది ఒక పక్క అయితే, ఇంకో పక్క ముందస్తు బెయిళ్ల జాతర జరుగుతున్నట్టుగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో వాళ్ళు కూడా కోర్టుకు వస్తున్నారు. తెలుగుదేశం ఆఫీస్లో ధ్వంసానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కోర్టుకు వస్తున్నారు, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి. సరే, ఈ విషయంలో హైకోర్టు కొంతమందికి చివాట్లు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. సో ఏం జరగబోతుందంటారు? మొత్తానికి అందరు దొంగలు గప్చుప్ తప్పించుకున్నట్టేనా? మనం చిన్నప్పుడు, అంటే మరి మీ చిన్నప్పుడు ఉందో లేదో తెలియదు కానీ మా చిన్నప్పుడు ఊళ్ళల్లో దొంగ పోలీస్ ఆడేవాళ్ళం. మాకు కూడా ఉంది. ఆడేటప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి అనేవాళ్ళ. సాంబార్ బుడ్డి అంటే అర్థం ఏంటో నాకు తెలియదు. అవును అవును అవును, చిన్నప్పుడు ప్రతి పల్లెటూరులో వాడేవాళ్ళు ఆ పదం. అవును. అట్లాగే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతికి పాల్పడినాళ్ళు, విచ్చలవిడి దాడులు దౌర్జన్యాలకు పాల్పడినాళ్ళు, బరి తెగించి వ్యవస్థల్ని ధిక్కరించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి లాంటి ఒక ప్రజాస్వామ్య కంటక నిర్ణయాలు తీసుకున్నాళ్ళు, అమలు చేసినాళ్ళు. ఈరోజు ఇందాక నువ్వు ప్రస్తావించినట్టుగానే అయితే పారిపో, లేదు కోర్టుని అప్రోచే, ముందస్తు బెయిల్ అడుగు. ఒక పరంపర ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఒక పరంపర వీళ్ళే నడిపించారు. అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేసి లోపలై, కోన రవికుమార్ అరెస్ట్ చేసి లోపలై, అయ్యన్నపాత్రుడు గారు అరెస్ట్ చేసి లోపలై, అశోక్ గజపతిరాజు గారు కేసు బుక్ చేయి కాకుంటే గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆయన అరెస్ట్ చేసి లోపలేసే అదృష్టం వాళ్ళకి దక్కల. లేకపోతే ఈ లిస్టులో ఆయన కూడా చేర్చేవారు. రామోజీరావు గారు దేశం ఇస్తుపోయేది. అవును, అసలు అట్నుంచి వస్తున్నా శ్రీకాకుళం నుంచి. ఓకే ఓకే. ఈస్ట్ గోదావరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ చేయి లోపలై, వెస్ట్ గోదావరి చింతమనేని ప్రభాకర్ గారు అరెస్ట్ చేయి లోపలై, కృష్ణా జిల్లా ఇక్కడ కొంచెం లిస్టు పెద్దది. అవును, దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు, పట్టాభి అరెస్ట్ చేయి లోపలై, గుంటూరు జిల్లా దూల్బల్ నరేంద్ర గారు అరెస్ట్ చేయి లోపలై. ఇట్లా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ కొడుకు అస్మిత్ రెడ్డి గారు వరకు, కడప జిల్లాలో బీటెక్ రవి గారు, చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారు, ఆయన ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఆయన రామ్మోహన్ ఏదో ఉంటుంది పేరు, ఓకే, అంటే ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు, ఆయనతో సహా అరెస్టులు చేయి లోపలై. కర్నూలు జిల్లాలో భూమా అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి. ఇట్లా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల దాకా అరెస్టులు చేశారు. ఇక దానికి పతాకం అంటే పీక్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా అరెస్ట్ చేయి లోపల పెట్టు. కేసు ఏంటి? కేసు కోర్టులో చెప్తాం. ఛార్జెస్ ఏంటి? కోర్టులో చెప్తాం. ఆధారాలు అయ్యి అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఇస్తాం. కోర్టుకి విచారణ జరుగుతుంది, బెయిల్ ఇవ్వద్దు. కేసుల మీద కేసులు నమోదు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. సాక్ష్యాలు ఏయా? ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, గవర్నర్ గారు అప్రూవల్ తీసుకున్నారా? వర్తించదు. ఇది ఆ రోజు నడిపించిన ప్రహసనం. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో, ఇప్పుడు మీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చెప్పారు కదా, ఇందుట్లో ఈ బ్యాచ్లో ఎవరైనా సరే అజ్ఞాతంలోకి వెళ్ళిపోదాం, ముందస్తు బెయిల్ తీసుకుందాం, కోర్టును అప్రోచ్ అవుదాం అనేటటువంటి ప్రయత్నం కాదు, కనీసం ఆలోచన చేశారా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 3 రోజుల ముందు నన్ను అరెస్టు చేయబోతున్నారు అని చెప్పని బహిరంగంగా ప్రకటించారు ఆయన. అవును, వాస్తవం. తప్పుకోదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పుకోరా? అదే నంద్యాలలో కదా ప్రకటించింది? నంద్యాలలో కాదు, అనంతపురం జిల్లాలో. ఓకే ఓకే. 3 రోజుల ముందే ప్రకటించున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం ఒక ఎజెండా పెట్టుకొని ప్రతిపక్ష నాయకులని కేసులు పాలు చేయాలి, వేధింపులు పాలు చేయాలి, వాళ్ళని జైలు పాలు చేయాలి, వాళ్ళని అవమానపరచాలనే ఒక లక్ష్యంతో ఆ ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ అధికార మార్పిడి జరిగింది. ఆ రోజు వీళ్ళల్లో ఏ ఒక్కరి మీద నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవు. కొల్లు రవీంద్ర గారిని హత్య కేసులో అరెస్ట్ చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా హత్య కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలే లేవు. అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని అరెస్ట్ చేసి ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు మా దగ్గర లేవని చెప్పని కోర్టుకు తెలియజేశారు. మరి
ఆర్థిక ప్రయోజనాలు చేకూరినప్పుడు ఆయన అవినీతికి ఎట్లా పాల్పడ్డాడని అరెస్ట్ చేశారు. ఆయన 70 రోజులు జైల్లో ఉంచి, ఆయన కరోనా సోకి, ఆయన హాస్పిటలైజ్ అయ్యి ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని ఉన్న ఆయన, బ్లీడింగ్ అవుతున్న ఆయన్ని శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా రోడ్డు మార్గంలో ప్రయాణం చేయించి, ఇక్కడ ఆ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఆ రోజు వీళ్ళ ద్వారా జరిగిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి మీద అరెస్టులు లేవు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి దహనం చేసిన దాని మీద అరెస్టులు లేవు. ఇంకా మాచర్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి గారి కార్యాలయం మీద దాడి చేసి దహనం చేశారు, అది ఇంకా విచారణలోకి రాలా. అక్కడ బొద్దా వెంకన్న గారు, బోండవమ్మ గారు మాచర్ల పర్యటనకి వెళ్తే ఆ రోజు వాళ్ళ మీద భౌతిక దాడికి పాల్పడ్డారు, అవి ఇంకా విచారణలోకి రాలా. కిషోర్ చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాళ్ళదాడి చేశారు, ఎర్రగొండపాలెంలో రాళ్ళదాడి చేశారు, అవి ఇంకా విచారణలోకి రాలా. ఈలోపుగానే ప్రస్తుతం విచారణలోకి వచ్చిన కేసుల బాధ్యులు ఎవరైతే ఆ రోజు కుట్రకు పాల్పడి దాడులు దౌర్జన్యాలు ప్రోత్సహించారో చేయించారో వాళ్ళ మీద విచారణ మొదలుపెట్టగానే ఉలికిపాటు మొదలైపోయింది. చాలామంది అసలు పారిపోతున్నారు. వాళ్ళ మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ తగలబడింది అనగానే అప్పటిదాకా 5 సంవత్సరాల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కుడిభుజం, ఆయన బాహుబలి, ఆయన దళపతి అని చెప్పని అక్కడ మాధవరెడ్డి అనే అతను ఇష్టారీతన చెలరగిపోయి అక్కడ భూ ఆక్రమణకు పాల్పడ్డాడు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో గాయబ్ అండర్ గ్రౌండ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు పారిపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తర్వాత హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ రద్దు చేసిన తర్వాత అతను అరెస్ట్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు ఇప్పటిదాకా పట్టుబడలా. మే 13వ తారీఖు ఎలక్షన్ అయింది, మే 14 వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జూలై 14 అయిపోయింది, ఆగస్టులోకి వచ్చాం మనం. ఇప్పటిదాకా పిన్నెల్లి వెంకటరామరెడ్డి పట్టుపడకపోవటం అనేది ఒక రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానకరం. అది తర్వాత మైనింగ్ ఎండి, ఏపీ ఎండిసి ఎండీగా ఉన్న వెంకటరెడ్డి, తర్వాత బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఎక్కడున్నాడో కూడా తెలియదు అట కదా. వెంకటరెడ్డి కూడా ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత గన్నవరం పార్టీ ఆఫీస్ దహనానికి సంబంధించి వల్లవనేని వంశీ, అతను కూడా నిన్న అరెస్ట్ అయిపోయాడని చెప్పని కొద్దిసేపు హంగామా సృష్టించారు మీడియాలో. తర్వాత మళ్ళీ లేదు కాలేదన్నారు, మళ్ళీ కాదు అయ్యాడంట బయటికి పెట్టట్లేదు అంటున్నారు. ఇవన్నీ రకరకాలుగా స్పెక్యులేట్ అవుతున్నాయి. కానీ మనకు అందుతున్న సమాచారం వరకు అరెస్ట్ అయ్యాడు అనేది నిర్ధారణ కాని సమాచారమే. అంటే అరెస్ట్ జరగల, ఆ రకంగా స్పెక్యులేట్ చేశారు. కొడాల నాని, గుడివాడకు సంబంధించిన వాళ్ళు బ్రోరేజెస్ కార్పొరేషన్కి వాళ్ళ గోడౌను అధికించుంటే దాన్ని కొడాల నాని, బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, కొడాల నాని అనుచరులు కలిపి బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి వేరే వాళ్ళకి అధికిప్పించారు అని చెప్పని మా మీద దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు పెట్టారు. ఆ కేసులో కొడాల నాని ముందస్తు బెయిల్కి అప్రోచ్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన తాలూకా దేవినేని అవినాష్, ఎల్లాపిరెడ్డి, నందిగం సురేష్, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్రోచ్ అవుతూ ఉన్నారు. వీళ్ళనే గౌరవ హైకోర్టు మీరు మీ మీద బాధ్యులు అని చెప్పని మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్కి వచ్చారు, బాగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవమే కదా, మరి మీ పార్టీ కార్యకర్తలు ఆ విధమైన దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డప్పుడు పార్టీ పరంగా మీరు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారని చెప్పని అడిగితే ఆ చర్యలు తీసుకునే నిజాయితీ వాళ్ళకి ఎక్కడుంది? అసలు ప్రేరేపించింది, ప్రోత్సహించింది, దాడులు చేయించిందే వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు? అమాయకంగా గౌరవ హైకోర్టు ఆ ప్రశ్న వాళ్ళని అడగటమే కానీ వీళ్ళు ఏదో శుద్ధపోసలు, ఆణి ముత్యాలు, స్వాతి ముత్యాలు అని చెప్పని ఆ సంస్కృతిని పెంచి పోషించిన వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు అడ్మిట్ అయ్యారు కదా, మా వాళ్ళకి బీపీ కొట్టారన్నారు. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పారిపో, కోర్టుని అప్రోచ్ అవ్వు, కోర్టుని ముందస్తు బెయిల్ అడిగితే కోర్టు 41A నోటీస్ ఇవ్వండి అని చెప్పని ఒక వెసులుబాటు ఇస్తుంది. ఆ 41A నోటీసు అందుకునే ప్రాతిపదిక మీద అరెస్టు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 41A నోటీస్ ఇస్తావు, విచారణ చేస్తావు, విచారణలో నీ పాత్ర నిర్ధారణ అవుద్ది, అరెస్ట్ చేయరు. అప్పుడు ఖచ్చితంగా 41A నోటీసు ఇటువంటినంటే మీకేం శాశ్వతంగా అరెస్ట్ నుంచి తప్పియటం కాదు, అది ప్రస్తుతం అరెస్ట్ చేయకుండా విచారణ చేసి చేసుకోమని
మీ పాత్ర నిర్ధారణ అయితే చేసుకోమని. కాబట్టి వాళ్ళ ఈ ముందస్తు బెయిల్లు వీళ్ళు ఈ రకంగా అప్రోచ్ అవుతున్న సందర్భంగా ప్రజల నుంచి గౌరవ హైకోర్టు కూడా అప్పీల్ ఏంటి అంటే, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ఉండి అధికారం చేతిలో ఉండి వ్యవస్థల చేతిలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థాయిలో ఉండి వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించారు, బిజినెస్ రూల్స్ని అతిక్రమించారు, రూల్ ఆఫ్ లాని బ్రేక్ చేశారు. వాళ్ళే శాంతి భద్రతలకు ఘాతం కల్పించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తుల్ని పరాయి వ్యక్తులకి పరాధీనం అయ్యే విధంగా వీళ్ళే అంటే వీళ్ళ ద్వారానే అటువంటి చర్యలకు పాల్పడ్డారు. ప్రకృతి వనరులను అడ్డగోలుగా లూటీకి పాల్పడ్డారు. ఇవాళ బరితెగించి ప్రభుత్వ కార్యాలయాల్ని దహనం చేసే స్థాయికి బరితెగిస్తూ ఉన్నారు. టెర్రరిస్ట్ యాక్ట్కి దీనికి తేడా ఏముంది? ఇవాళ ఒక ఆర్డీఓ కార్యాలయాన్ని దహనం చేసే స్థాయికి దిగజారారు అని అంటే, ఇవాళ ఎక్స్ట్రీమ్ భావజాలంతో ఉండే టెర్రరిస్టులు చేసే దానికి దీనికి తేడా ఏముంది? ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకులు కదా వీళ్ళు. వీళ్ళు ఓకే, కాసేపు సరే రాజకీయ నాయకులు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారని కాసేపు సరిపెట్టుకుందాం. అధికారులు కదా, ప్రభుత్వ అధికారులు వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, అసలు వీళ్ళు కొత్త రిజల్ట్ వచ్చిన రోజు దగ్గర నుంచి గాయబ్ అంటే తమ ఉద్యోగాన్ని తమ సర్వీస్ను కూడా పణంగా పెట్టేసి అన్ని తప్పుడు పనులు చేశారని చెప్పేసి అనుకోవాలా? ఇక్కడ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది. అవును. ఆ ప్రభాకర్ రావు అని చెప్పనే కన్సల్ట్ అధికారి అమెరికా వెళ్ళి కూర్చున్నాడు. అవును అవును. రమ్మంటే అక్కడుండి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బురీ నజర్ వాలే తెరా మూకాల అని చెప్పని రాసి ఉంటుంది లారీల మీద, ట్రాక్టర్ల మీద. అంటే తప్పుడు చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని. దాన్నే మనం అచ్చ తెలుగులో దొంగ మొహం నలుపు అంటారు. ఎవరు చేసిన తప్పు, ఎవరి గిల్టీనెస్ వాళ్ళకి మనసులో ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఏ తప్పుడు పనులు చేశాము, ఏ అవినీతికి పాల్పడ్డాము, ఏ దోపిడీకి పాల్పడ్డాము, ఏ దాడులు దౌర్జన్యానికి పాల్పడ్డాము అనేది వాళ్ళకి స్వయంగా తెలుసు. కాబట్టి ఈరోజు ఈ దొంగల్లాగా పారిపోయే పరిస్థితులు. కాబట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో విచారణకు సహకరించకుండా వాళ్ళు పారిపోయి కోర్టును అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ అడుగుతున్న సందర్భంగా 100కి 100 పాళ్ళు గౌరవ హైకోర్టు కూడా ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డ వాళ్ళని, నేర స్వభావంతో వ్యవస్థలని చేతబట్టుకొని ధిక్కార దూరంతో ప్రవర్తించిన వ్యక్తుల్ని ఏ స్థాయిలో కూడా ఉపేక్షించకూడదు. వాళ్ళ మీద చర్యలకు ఆదేశించాలి. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయాలి. వాళ్ళు విచారణా సంస్థలకు సహకరించి వాళ్ళ తప్పు లేకుంటే తప్పు లేదు అని వాళ్ళకు విచారణలో క్లీన్ చిట్తో బయటికి రావాలి. అంతేగాని ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కాపాడబడతాము అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు, మేమెందుకు ఉండకూడదు అని చెప్పని ఆయన అనుయాయులు భావిస్తూ ఉన్నారు. మా నాయకుడు ఒక ట్రెండ్ సెట్ చేశాడు కదా, మేము కూడా ఆ ట్రెండ్ని ఫాలో అవుతామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి విషయంలోనే న్యాయస్థానాలు ఇప్పటి వరకు అతన్ని ఆ బెయిల్ మీద కొనసాగించడం మీద ఒక తప్పు. అతను కండిషన్ బెయిల్ మీద ఉండి బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తా ఇప్పటికీ వ్యవస్థల విధ్వంసానికి పాల్పడుతున్నాడు, సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరింతమంది జగన్మోహన్ రెడ్డిని తయారు చేయడానికి, సమాజానికి మేకుల్లాగా వీళ్ళని తయారు కావడానికి న్యాయస్థానాలు కూడా సహకరించకూడదని చెప్పనేది సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విజ్ఞప్తి.